గ్రేటర్ ఇజ్రాయెల్ అనే ఒక ప్రాజెక్ట్ నెతన్యాహు తన చిరకాల స్వప్నంగా ఉన్నటువంటి ఒక ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఇరాన్ యుద్ధం జరిగిందని, ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తోంది. అమెరికా కనుక పవర్ గ్రిడ్లని కొడితే ఇరాన్కి సంబంధించి ఇరాన్ గల్ఫ్లో పవర్ గ్రిడ్ని నాశనం చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రంజాన్ నెలలోనే జరిగినాయి. ద ముల్లాస్ ఆర్ డెస్పరేట్ అండ్ స్క్రాంబ్లింగ్ అని వాడాడు. అంటే అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, కానీ మతపరంగానే ఆయన మాట్లాడుతున్నారు. మూడవ అతి పవిత్రమైన అతి పెద్దదైన ప్రార్థనా మందిరంగా భావించేటువంటి అల్ అక్సా మాస్క్ ని ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు మూసివేశారు. ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ ని స్వయంగా పాస్టర్లు వచ్చి ఆశీర్వదించినటువంటి ఫోటో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం ఇరాన్ యుద్ధాన్ని అందరూ కూడా ఇరాన్ పైన చేసినటువంటి స్ట్రైక్స్ని రకరకాల కోణాల్లో ఒక్కొక్కరు విశ్లేషిస్తూ ఉన్నారు. మొదట ఇది ఇరాన్లోని ఆయిల్ ఫీల్డ్స్ని లేదా అక్కడ ఉన్నటువంటి చమురు నిక్షేపాలని కబళించడం కోసం అమెరికా చేసినటువంటి దాడి అని ఒకరంటే, ఇంకొకరు పశ్చిమాసియా దేశాలను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకురావడం కోసమని మరొక వాదన, ఇంకోవైపు చైనాని కట్టడి చేయడం కోసం జరుగుతున్నటువంటి యుద్ధమని మరొక వైపు, ఇంకోవైపు డీడాలరైజేషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని అధిగమించడం కోసం డాలర్ని సుస్థిరపరచుకోవడం చేసినటువంటి ప్రయత్నమని మరొక వైపు, ఇట్లా అనేక అంశాల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు నేను ఇంతకుముందు ఒక విషయాన్ని తెలియజేస్తూ, గ్రేటర్ ఇజ్రాయెల్ అనే ఒక ప్రాజెక్ట్ ఏదైతే నెతన్యాహు తన చిరకాల స్వప్నంగా ఉన్నటువంటి ఒక ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం గ్రేటర్ ఇజ్రాయెల్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా ఇరాన్ యుద్ధం జరిగిందని కొన్ని ఆధారాలను చూపించి నేను ఒక వీడియో చేశాను ఇంతకుముందు. ప్రస్తుతం పీట్ హెగ్సెత్ అమెరికాకి సంబంధించి డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నారు. అంటే ఆయన పెంటగాన్ చీఫ్. ఈరోజు డిఫెన్స్ విభాగం మొత్తానికి ఆయనే అధిపతి. అతని వ్యవహార శైలి, అతని వైఖరి, ఆయన యుఎస్ ఆర్మీలో ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు లేదా పెంటగాన్లో యుఎస్ ఫోర్సెస్ని సన్నద్ధం చేయడానికి జరుగుతున్నటువంటి ప్రక్రియ, వీటన్నిటినీ గమనిస్తే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది మరొక క్రూసేడ్ లాంటి వాతావరణం ఉంది అని కొంతమంది వార్ ఎక్స్పర్ట్స్ భావిస్తూ ఉన్నారు. అమెరికాలో ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, క్రూసేడ్ అనే మాటని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి జెరూసలేంలో అక్కడ ఫస్ట్ యూదులకు సంబంధించినటువంటి పవిత్ర స్థలం అది. మొదట అక్కడ జీసస్ని క్రూసిఫై చేశారు. అండ్ ఆ భూభాగం క్రిస్టియన్లకు కూడా చాలా పవిత్రమైన భూమి. తదనంతర కాలంలో మహమ్మద్ ప్రవక్త తాను స్వర్గం నుంచి వచ్చేటప్పుడు అక్కడ తన రెక్కల గుర్రం అదే ప్రాంతంలో దిగింది అని ఆయన చెప్పారు. కాబట్టి ఆ ప్రాంతం ముస్లింలకు కూడా పవిత్రమైన భూమిగా మారింది. సో అది నిజానికి చెప్పాలంటే ముస్లింలకి మూడవ అతి పవిత్రమైనటువంటి ప్రాంతం అది. మొదట మక్కా మదీనాల తర్వాత అంతే పవిత్రత కలిగినటువంటి భూభాగంగా ముస్లింలు భావించేది అల్ అక్సా మాస్క్, అక్కడ ఈ జెరూసలంలో ఉన్నటువంటి భూమి. ఓవైపు యూదుల పవిత్ర భూమి, టెంపుల్ మౌంట్ అంటారు దాన్ని. ఇంకోవైపు క్రిస్టియన్లకు అది అక్కడే క్రూసిఫై చేశారు కాబట్టి జీసస్ని దాని ప్లేస్కి పవిత్రతను ఆపాదిస్తారు. ఇంకోవైపు అల్ అక్సా మాస్క్ కూడా అక్కడే ఉంది. కానీ ఇప్పుడు ఈ నెల రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే, యుద్ధాన్ని చూస్తూ ఉంటే, నేను కొన్ని కథనాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను, ఆధార సహితంగా వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది మరొక క్రూసేడ్ లాంటి వాతావరణమే ప్రస్తుతం కనబడుతోంది. ఆ భూమిని ముస్లింల చెర నుంచి విడిపించడం కోసం గతంలో పోప్ సమయంలో ఎప్పుడంటే 1095 సంవత్సరం నుంచి 1291 వరకు 2 దశలుగా క్రూసేడ్స్ జరిగాయి. అంటే క్రిస్టియన్లు ఆ భూభాగాన్ని తీసుకోవడం కోసం గతంలో యుద్ధం చేశారు. అటు ముస్లింలు, పాలస్తీనాకు సంబంధించిన ముస్లింల ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్లతోటి, ఆ తెగలతోటి క్రిస్టియన్లు పోరాడారు. అందులో లక్షల మంది మరణించారు. సో అప్పుడు 2 క్రూసేడ్స్ జరిగాయి మిడియవల్ పీరియడ్స్లో. ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకొక క్రూసేడ్ లాంటి వాతావరణం అని కొంతమంది భావిస్తున్నారు. ఎందుకు, ఏమిటి అనే డీటెయిల్స్ నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు కొన్ని పరిణామాలు చూడాలి మీరు. ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్ అమెరికాలు ఇరాన్ పైన దాడి చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఇది కరెక్ట్గా రంజాన్ నెలలోనే ఈ దాడులు జరుగుతున్నాయి, ఈ యుద్ధం జరుగుతోంది. పూర్తిగా గల్ఫ్ దేశాలు యుద్ధంలో నిమగ్నమయ్యాయి. ఇరాన్ లాంటి ఇస్లామిక్ దేశము యుద్ధంలోనే ఉంది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఆ అరబ్ దేశాలన్నీ కూడా యుద్ధంలో ఉన్నప్పుడే ఇది రంజాన్ మాసంలోనే ఇది జరుగుతోంది. నంబర్ 1. నంబర్ 2, అల్ అక్సా మాస్క్ నేను ఇందాక చెప్పాను, మూడవ అతి పవిత్రమైన అతి పెద్దదైన అతి పవిత్రమైనటువంటి ప్రాంతంగా ప్రార్థనా మందిరంగా భావించేటువంటి అల్ అక్సా మాస్క్ని ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు మూసివేశారు.
దానికి కారణం ఏంటంటే యుద్ధం నడుస్తున్న టైంలో మిజైల్స్ తోటి వాటితోటి విపరీతంగా వాళ్ళు ఇరాన్ నుంచి మిజైల్స్ వస్తున్నాయి కాబట్టి ఇంటర్సెప్ట్ చేసే క్రమంలో అక్కడ డెబ్రీ శకలాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి దాన్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పారు. 1967 తర్వాత ఇజ్రాయెల్ దేశం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఇజ్రాయెల్ జెరూసలేంని ఆక్యుపై చేసుకునేది 1967లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు గమనిస్తే అసలు అలక్సా మాస్క్ని క్లోజ్ చేయడం అనేది జరగలేదు. మొట్టమొదటిసారి క్లోజ్ చేశారు. దట్టు 22 రోజులు ఆ అలక్సా మాస్క్ మూసివేయబడి ఉంది, అది కూడా రంజాన్ మాసంలో. ఓకే, ఇదొక అంశం. రెండవ అంశం ఏంటంటే ద గార్డియన్ అనే పత్రికలో మార్చ్ 3వ తేదీన ఒక వార్తా కథనం వచ్చింది. అదేంటంటే యుఎస్ ట్రూప్స్ వర్ టోల్డ్ వార్ ఆన్ ఇరాన్ వాజ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ గాడ్స్ డివైన్ ప్లాన్, వాచ్ డాగ్ అలెజెస్ అని హెడ్లైన్ తోటి ది గార్డియన్ స్టోరీ రాసింది. అదేంటంటే యుద్ధం మొదలైన 3 రోజులకే వచ్చిన కథనం ఇది. ఫిబ్రవరి 28వ తేదీన అటాక్స్ మొదలయ్యాయి. మార్చి 3వ తేదీన ఈ కథనం వచ్చింది. దాంట్లో అమెరికా బలగాలకి పెంటగాన్ నుంచి లేదా అమెరికా ఫోర్సెస్లో మేజర్గా వాళ్ళలో ఒక మోటివేషన్ నింపడం కోసం ఈ యుద్ధాన్ని, ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కేవలం న్యూక్లియర్ వార్ లాగా పరిగణించడం కాదు, ఇది ఒక మతపరమైన యుద్ధంగా యుఎస్ ఫోర్సెస్కి వాళ్ళు మోటివేట్ చేయడానికి వాడుతున్నారనేది ఇందులో చెప్పిన విషయం. అండ్ యుఎస్ ట్రూప్స్కి ఇది దేవుడి ఆదేశానుసారం ఈ యుద్ధం జరుగుతుంది అని క్రిస్టియన్ ఎక్కువగా మేజర్గా అందులో ఫోర్సెస్లో ఉండేటోళ్ళందరూ యుఎస్లో క్రిస్టియన్సే ఉంటారు కాబట్టి, సో వాళ్ళ క్రిస్టియన్ ఆలోచనల్ని ప్రేరేపించే విధంగా దేవుడి ఆదేశానుసారమే ఈ యుద్ధం జరుగుతుంది అని వాళ్ళలో ఒక భావనని ప్రోధి చేస్తూనే ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నారు అని గార్డియన్లో వార్తా కథనం వచ్చింది. సేమ్ పీపుల్స్ వరల్డ్ అనే మరొక మీడియా మాధ్యమంలో వచ్చినటువంటి కథనం మార్చ్ 6వ తేదీన వచ్చింది. యుఎస్ ట్రూప్స్ టోల్డ్ ఇరాన్ వార్ విల్ బ్రింగ్ ఆన్ బిబ్లికల్ ఎండ్ టైమ్స్. ఇది చాలా కీలకమైన విషయము. క్రిస్టియన్లు నమ్ముతారు ఏంటి అని అంటే జీసస్ క్రైస్ట్ రెండో రాకడ ఉంటుంది అని. అంటే ప్రపంచం మొత్తం క్రిస్టియన్లుగా మారిపోతే అప్పుడు జీసస్ క్రైస్ట్ వస్తారు, వచ్చి ఇక్కడ ఏదైతే జడ్జిమెంట్ డే అంటారు, ఆ జడ్జిమెంట్ డే రోజు వచ్చి ఎవరైతే గ్రేవ్ యార్డ్స్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్రిస్టియన్లుగా మారినటువంటి మతం మార్చుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా జీసస్ క్రైస్ట్ తీసుకెళ్తారనేది వాళ్ళు నమ్మే సిద్ధాంతం. సో అలాగే ఇప్పుడు బిబ్లికల్ ఎండ్ టైమ్స్లోకి వచ్చాం, మనం చివరి దశకు వస్తున్నాము. సో ఇరాన్ వార్ మనకు ఆ చివరి దశకు మనం తీసుకెళ్తుంది, జీసస్ రెండవ రాకడికి ఇది ఉపకరిస్తుంది అని యుఎస్ ట్రూప్స్కి చెబుతున్నారు అని పీపుల్స్ వరల్డ్లో వచ్చినటువంటి కథనం ఇది. సరే, ఇవన్నీ న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ని మనం నమ్ముతామా అని అంటే కనుక కొన్ని విషయాల్లో నమ్మాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం పీట్ హెగ్సెత్, ఇందాక నేను చెప్పినటువంటి పెంటగాన్ చీఫ్, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ ప్రెస్ బ్రీఫింగ్స్లో మాట్లాడినటువంటి మాటలను నేను ఉటంకిస్తాను. ఆయన చెప్పినటువంటి మాటల్ని కోట్ చేస్తూ వార్తా కథనాలు వచ్చాయి. పీట్ హెగ్సెత్స్ క్రిస్టియన్ రెటారిక్ రీఇగ్నైట్స్ స్క్రూటినీ ఆఫ్టర్ ద యుఎస్ గోస్ టు వార్ విత్ ఇరాన్ అనే శీర్షికన వార్తా కథనాలు వచ్చాయి. దాంట్లో ఆయన ప్రెస్ బ్రీఫింగ్లో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ద ముల్లాస్ ఆర్ డెస్పరేట్ అండ్ స్క్రాంబ్లింగ్ అని వాడాడు. అంటే అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, కానీ మతపరంగానే ఆయన మాట్లాడుతున్నారు. అండ్ అంతేకాదు ఆయన బైబిల్కి సంబంధించినటువంటి కొన్ని ఫ్రేజెస్ని కూడా ఇందులో వాడుతూ ఉన్నారు. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే బ్లెస్డ్ బీ ద లార్డ్ మై రాక్ హూ ట్రైన్స్ మై హ్యాండ్స్ ఫర్ వార్ అండ్ మై ఫింగర్స్ ఫర్ బ్యాటిల్ అంటూ ప్రెస్ బ్రీఫింగ్లో పీట్ హెగ్సెత్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మనకు తెలుసు. అంటే ఇది బైబిల్ లెక్క ప్రకారం ఈ చేతుల్ని లేదా ఈ నా వేళ్లని మొత్తం కూడా యుద్ధానికి ఉపక్రమించే విధంగానే దేవుడు నన్ను బ్లెస్ చేశాడు అనే విధంగా పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలు నడుస్తూ ఉన్నాయి. ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ని స్వయంగా పాస్టర్లు వచ్చి ఆశీర్వదించినటువంటి ఫోటో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. మరొక వైపు పీట్ హెగ్సెత్ వ్యక్తిగతంగా తనకున్న భావజాలం క్రూసేడ్లని సపోర్ట్ చేస్తూనే ఆయన వ్యాఖ్యలు నడుస్తూ ఉంటాయి చాలా కాలంగా. ఆయన వ్యాఖ్యల్లో నేను చెప్తాను, ఆయన ఒక పుస్తకం కూడా రాశాడు. అమెరికన్ క్రూసైడ్ అనే ఒక పుస్తకాన్ని 2020లో ఆయన రాశాడు. అటువంటి వ్యక్తి ఈరోజు పెంటగాన్ చీఫ్గా ఉన్నాడు. మరొక వైపు ఆయన ఒంటి మీద టాటూస్ ఉంటాయి, 2 టాటూలు. ఒకటేమో జెరూసలేం క్రాస్ ఉంటుంది. క్రాస్లో 2 రకాలు ఉంటాయి, రకరకాల క్రాసెస్ ఉంటాయి. క్రాస్ సిలువని ప్రజెంట్ చేసే క్రమంలో మామూలుగా ఉండే ఒక క్రాస్, లాటిన్ క్రాస్ ఒకవైపు ఉంటే, ఇది జెరూసలేం క్రాస్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇదేంటంటే క్రూసైడ్స్ జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా మత యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ ల్యాండ్ని తిరిగి తీసుకోవడం కోసం, ఈ జెరూసలేం దగ్గర ఉన్నటువంటి ఈ ల్యాండ్ని తిరిగి తీసుకోవడం కోసం క్రిస్టియన్ మిషనరీస్ లేకపోతే అప్పుడున్నటువంటి పోప్ వార్లో వాళ్ళని యుద్ధానికి సన్నద్ధత చేయడానికి కోసం అని చెప్పేసి ఈ క్రాస్ని తీసుకొచ్చారు. అది జెరూసలేం క్రాస్ అంటారు. ఇది 5 క్రాసెస్ ఉంటాయి.
మధ్యలో ఒక క్రాస్ ఉంటుంది, మీరు చూస్తే అందులో మీకు కనబడుతుంది 5 క్రాసెస్ కలిసి ఉన్నది. ఇది జెరూసలేం క్రాస్. ఈ జెరూసలేం క్రాస్ పీట్ హెగ్సెత్ తన ఒంటి పైన పచ్చబొట్టు వేసుకున్నాడు. ఇంకొక వైపు డేవుస్ వుల్ట్ అనే ఒక పదాన్ని ఆయన ఒంటిపైన పచ్చబొట్టు రూపంలో రాసుకోవడం జరిగింది. డేవుస్ వుల్ట్ అంటే ఏంటంటే ఇది లాటిన్ భాషలో పదం. ఇది దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే గాడ్ విల్స్ ఇట్ అని అర్థం వస్తుంది. దేవుడి ఆదేశానుసారం అనే అర్థం వస్తుంది. డేవుస్ విల్ట్ ఎప్పుడు వాడేవాళ్ళు అని అంటే కనుక దీని చరిత్ర ఉంది. దీనికి ఈ పదాన్ని ఎప్పుడు వాడేవాళ్ళు అంటే క్రూసైడ్స్లో వినియోగించేవాళ్ళు. అండ్ అమెరికన్ క్రూసైడ్ అనే పుస్తకాన్ని కూడా ఇదే పీట్ హెగ్సెత్ రాశాడు. అంటే ఓవరాల్గా చూస్తే ఇప్పుడు మనం మొదటి నుంచి ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒకవైపు అలక్సా మాస్క్ని క్లోజ్ చేశారు. అది ఖచ్చితంగా ఒక రకంగా ఒక మెసేజ్ లాంటిదే. రెండోది అక్కడ అసలు ముస్లింలకు ప్రాతినిధ్యమే లేదు అని చెప్పే ప్రయత్నమా దీన్ని అనే అనుకోవచ్చు. ఆయన పీట్ హెగ్సెత్ తన వ్యక్తిగతమైనటువంటి తనకున్నటువంటి వైఖరే ఈ క్రూసైడ్లను సమర్థించే గుణం ఉంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ దానికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ ముందుగా పాస్టర్లందరూ వచ్చి ఆయనకు ప్రార్థనలు చేసి ఈ యుద్ధంలో విజయం సాధించాలని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం 48 గంటల డెడ్ లైన్ విధించాడు డొనాల్డ్ ట్రంప్. ఈ డెడ్ లైన్కి కూడా ఒక సారాంశం ఉందా అనిపిస్తోంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అటాక్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అది ఖతార్కి ఉత్తరాన ఉన్నటువంటి భూభాగము, ఇరాన్కి దక్షిణాన ఉన్నటువంటి భూభాగము. ఆ గ్యాస్ ఫీల్డ్స్ మీద దాడి చేయడంతో ఇరాన్ దానికి రిటాలియేట్ చేస్తూ ఖతార్ గ్యాస్ ఫీల్డ్స్ మీద కూడా దాడి చేసింది. సో ఇలాగే అంటే పవర్ గ్రిడ్స్ని అటాక్ చేస్తానని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. ఒకవేళ పవర్ గ్రిడ్స్ని అటాక్ చేస్తే ఇరాన్ ఏం చేస్తానంటుంది అంటే గల్ఫ్ మొత్తాన్ని అంధకారంలోకి నెడతానంటోంది. సో ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తోంది. అమెరికా కనుక పవర్ గ్రిడ్లని కొడితే ఇరాన్కి సంబంధించి ఇరాన్ గల్ఫ్లో పవర్ గ్రిడ్ని నాశనం చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రంజాన్ నెలలోనే జరిగినాయి. సో ఓవరాల్గా గమనిస్తూ ఉంటే ఇదొక సివిలైజేషనల్ వార్ అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. సో ఇప్పుడు కూడా దానికి ఊతమిచ్చే విధంగానే ఈ సంఘటనలన్నీ కనబడుతున్నాయి. అమెరికన్ క్రిస్టియన్ మైండ్ సెట్ వర్సెస్ ఇస్లామిక్ అరబ్ మైండ్ సెట్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. క్రూసైడ్ల వరకు వెళుతుందా? మేబీ కాకపోవచ్చు, కానీ ఇది ఆధునిక సమాజంలో ఇప్పుడున్నటువంటి ఒక క్రూసైడ్ సంస్కృతికి ఇది తెరతీస్తుందా అనే క్వశ్చన్ కూడా వస్తోంది. సో దీనికి సమాధానం కాలం నిర్ణయిస్తుంది. అండ్ ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము ఇది పూర్తి అరబ్ నేషన్స్ ముస్లిం వరల్డ్ వర్సెస్ క్రిస్టియన్ వరల్డ్ అనే కోణంలోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు, ఎందుకంటే అగ్రరాజ్యం ఇన్వాల్వ్ అయింది కాబట్టి. సో దీంట్లో ఎటువంటి అవుట్కమ్ వస్తుంది, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.